బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. సమర్థించుకుంటూ ఒకవేళ 50% కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి, లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు తండాలలో, గూడాలలో, పల్లెల్లో తిరుగుకుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయినంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు, బండి సంజయ్ వరకు, కిషన్ రెడ్డి వరకు, ధర్మపురి అరవింద్ వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే నేనేమన్నా, మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది, ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు, ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన. అచ్చం చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద, ఢిల్లీ నుంచి పోలీసులను పంపించిండు గాంధీ భవన్కు. కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి, ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన, గిరిజనుల పక్కన, బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్న మా కార్యకర్తలు, మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొడతామా లేదా? మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా? చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా, చెర్లపల్లి చెంచల్గూడకు పంపించిండు కదా, చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల పడ్డాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెత్తనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. నిజాంల నుంచి, రజాకర్ల నుంచి పొలిమేర్లు దాటే వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా, చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవడు భయపడటం లేడు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ను దించు బిడ్డ. ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో. మీరు అనుకుంటారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని. అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు. అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్. ఈ ఫైనల్స్లో మనం గెలవాలి, మనం నిలవాలి, మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలి. ఇవాళ చంద్రశేఖరరావు. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.